గాయస్ అంటే నాకంటే మనకంట లోపలికి వచ్చినాడండి. ఈ వీడియో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అదే అండి. హాయ్ గాయస్, వెల్కమ్ టు యోగా మీడియా. నేను మీ యోగాక్షయ. ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ ప్రభావం అయితే వచ్చేసింది. అందులో మనకన్నా జ్యోతిష్కుడు అంట. ఆ జ్యోతిష్కుడికి నేను జ్యోతిష్లాగా ఇప్పుడు మీకు మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ అయితే ఇచ్చేస్తున్నాను. అది లెక్క మరి. మరి జ్యోతిష్కుడు అంటే మామూలు జ్యోతిష్యుని కాదు, చాలా డిఫరెంట్ జ్యోతిష్యుని. నేను మణికంఠని ఇప్పుడు ఇన్ని రోజులు నా ఏడుపులే చూసినారు, నేను అరవడమే చూసినాడు, నేను కరవడం కూడా చూసినారు అనుకో. కానీ ఇప్పుడు నేను నవ్విస్తాను, బాగా నవ్విస్తాను. నాకు ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ బాబాయ్ మీరు భరించలేదా ఇష్టం మరా. అది కథ. ఎందుకంటే నా జ్యోతిషం అట్టుంటది మరి. బిగ్ బాస్ ఏమని చెప్పాడంటే మనకంట నువ్వు ఆ జ్యోతిషం చెప్పి చాలా బాగుంటది అన్నాడు అన్నమాట. అందుకే నేను జ్యోతిషం ఏమన్నాయంట. రావయ్యా నిబులా, నీ బర్త్డే ఏంటో చెప్పు. నా బర్త్డే 22లో మేలో పుట్టినాను. అబ్బో బేషుక్కైనటువంటి జాతకమే అబ్బోయినది. ఎంత బాగుంటే అందుకే నువ్వు బిగ్ బాస్కి వచ్చినావు నాకు తెలుసు. నబీల్ అంటాడు, ఏ నబీల్ నీకేమన్నా టైగర్ కనపడుతుందని నన్ను అడిగినావు కదా. ఈ బిగ్ బాస్ హౌస్ లో నక్కలు, పులులు, సింహాలు అన్నీ ఉంటాయి. సమయానికి తగ్గట్టు ఆ బిగ్ బాస్ హౌస్ లో వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉంటాయి. కొన్ని గుంట లెక్కలు కూడా ఉంటాయి అబ్బాయి. ఆ గుంట లెక్కలు నీకు తెలియదు. నువ్వు ఇప్పుడు చీప్ అయినావు కదా. కాదు కాదు, మెగా చీప్ అయినావు కదా. గుంట లెక్కలు దండిగా ఉంటాయి. అయ్యి బాబోయ్, ఆ నక్కలను హ్యాండిల్ చేయడము, అమ్మ ఆ నక్కలను హ్యాండిల్ చేయడము నీ వల్ల కానే కాదు. మరి చూసుకో, గుంట లెక్కలు ఈ పక్కనే ఉండి ఎలక నుంచి పొడిచినారనుకో, గిలగిల గిలగిల కట్టుకుంటావు. మరి ఇంకా కొంతమంది వైల్డ్ కార్డ్ వస్తున్నారు. అక్కడ దొరుకుతలే నీ గుంట చౌక. మరి అక్కడ నుంచి వైల్డ్ కార్డ్ నుంచి నీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు రామ్మా పేరనా, రామ్మా నీ గురించి చాలా మాట్లాడుకోవాలి. నువ్వు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక నువ్వేనమ్మా. నాకు బాగా చూస్తున్నావు. ఒకసారి అందంగా కనబడతావు, ఒకసారి రాక్షసులా కనబడతావు, ఒకసారి పులిలాగా ఉంటావు. ఏందో అమ్మా, నువ్వు మీ ఫ్రెండ్స్ అంటారు కానీ మీరే బాగా కొట్టుకుంటా ఉంటారు. ఎందుకు కొట్టుకుంటుంటారమ్మా? ఎస్మి రా రా రా, ఏం కావాలో చెప్పు. ప్రేరణ అడుగుతుంది. ప్రతిసారి నేను చీఫ్ దగ్గరికి వచ్చేసి పోతా ఉంటాను అని. మణి ఏమంటాడంటే, నేను ఏమంటానంటే, అమ్మ తల్లి నీ నోట్లో ఎవరైనా నోరు పెట్టగలరా, పెట్టి ఉండగలరా? చీఫ్ అయినా నీ ముందు వేస్తే అబ్బో నిజమే కదా. ప్రేరణ అంటే ప్రేరణ పైనే ఉంటది, అప్పుడు కిందికి రానే రాదు. మరి బాబా గ్రహాలే అనుకూలించట్లే ప్రేరణకు చీప్ అవ్వడానికి. గ్రహాలు కాదు, ఫ్రెండ్ ఎస్మి అనుకూలించలేదు. ఎస్మి అనుకూలించే చీప్ అయిపోతది. అది మరి. ఇక నెక్స్ట్ ఎవరంటే విష్ణుప్రియ వస్తుంది. అయ్యి బాబాయ్ నాకు ఎట్ట అయిపోతుందండి. కరువు అనుకుంటానండి. ఎప్పుడైనా కూడా మేల్ కంటెస్టెంట్ కి కరువులో ఉండటాలు ఎవరైనా కపుల్లాగా ఒక డ్రామా ఆడదామని ఈ బిగ్ బాస్ లో అవసరం అండి. అందరు ఆడవాళ్ళందరూ కలుసుకొని నాకు మొగోడు కావాలి, నాకు కపుల్ కావాలి అని ఆడుతున్నారండి. విష్ణుప్రియ క్వశ్చన్ ఏంటంటే అండి, హౌస్ లో బాగానే ఉంది కానీ ఒక వ్యక్తి మీద మనసు పడి నాకు లబ్ డబ్ అంటుంది. ఏమే నాకేమన్నా వర్కౌట్ అవుతుందా? ఆ విషయం నేనది బాగా చెప్పగలనా? ఈ బిగ్ బాస్ పంజరంలో 2 ప్రేమ పక్షులు ఎగరవచ్చు. అది నువ్వు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ నువ్వు ఎంత ట్రై చేసినా కూడా ఎవరు నీకు పడరమ్మా. ఎందుకంటే కనుక నీ ఎనర్జీ చాలా పెద్దదే. అండి ఎస్మి అయ్యి బాబోయ్ ఇది అండి.
ఉమ్, కక్కుర్తి అంటే కమలంగా ఎక్కువగా అయిపోయిందండి యస్మిది. యస్మి డైరెక్ట్ గా క్వశ్చన్ ఏం వేసిందంటే సింగిల్ గానే ఉంటానా లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో స్మార్ట్ హంక్ వస్తానా కోసమని అడిగిందండి. హంకులు ఎందుకు రాడమ్మా, నీ ఎనర్జీ తట్టుకోవడానికి మామూలు వాళ్ళు కావాలనుకుంటున్నావా? నా ప్రకారం అయితే హంక్ హంక్ అంటే వాడు పంక్ అవుతాడు. నీ దగ్గర చీల్చి చెండాలి టైపు ఎంగిడి పని చేసుకోకుండా అయ్యి బాబాయ్ ఏందో నీ గురించి గ్రహాలను మార్దామన్నా కూడా మార్చలేకపోతున్నానండి. యస్మి గ్రహాలు ఎవరు మార్చలేరు. యస్మిని అందరి గ్రహాలు మారుస్తా ఉంటారు. ఆ ముఖం పెట్టుకొని వామ్మో వామ్మో మామూలు ఎనర్జీనా. హాయ్ సీత గారండి, రాండి. ఎప్పుడైతే ఇప్పుడు నుంచి దిగిపోయి మీరు చీప్ అయిపోయినారండి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావండి. ఎందుకంటే ప్రేరణ నీ చీఫ్ కింద ఉండాలని వస్తే నువ్వు ప్రేరణకు వెన్ను పొట్ట పురుషున్నావు కదా, నీకు ఎందుకు పురుషున్నావండి? పొడవకూడదండి. జాతకం చెప్తాను రా స్వామి. నేను టాప్ 5 లో ఉంటాను. మనీ చెప్తానండి. నువ్వు టాప్ 5 లో ఒక దానిగా ఉంటావా? కాస్వామి, నాకు ఫస్ట్ లో ఉండాలి. ఆశకు అద్దైనా ఉండాలి కానీ ఆ అతి ఆశ ఉండకూడదు. వామ్మో వామ్మో. ఆ అదేనండి మనీ. నిన్ను ప్రేమించే వ్యక్తి ఇప్పుడే నీ చుట్టూ భూచక్రంలా తిరుగుతా ఉన్నాడండి. ఎవరో కాదు, నాకు తెలిసి పృథ్వీ గురించి నువ్వు ఎక్కువ ఆరాట పడుతున్నావేమో. పృథ్వీ మామూలుడు కాదు. ఎంత మందినైనా పెట్టేసుకొని ఎంత మందికైనా లవ్ పంచగలడు. జాగ్రత్త. అది లవ్వో కొవ్వో డవ్వో ఏదో ఎక్కడికైనా వచ్చి పడుతుందండి. సీత గారండి జాగ్రత్తగా ఉండాలండి. నువ్వు కప్పు కొట్టనికి వచ్చినావంటే లవ్లు పెట్టుకోనికి రాలేదండి. అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్. ఆ, మళ్ళా పృథ్వీ గారండి రాండే. పృథ్వీ గారు అబ్బా, ఏమన్నా గేమ్ ఆడుతుంటావా, ఏమన్నా ఓదార్చుంటావా, ఏమంట ముద్దులు పెడుతుంటావా? అయ్యి బాబాయ్, నీ ముద్దులకు అందరు పడిపోతున్నారండి. బయట జనాలతో చచ్చిపోతున్నారు పృథ్వీ గారు. నీ 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 ముద్దులకి బాబాయ్ కొంతమందికి రోత పుడతా అంటే అమ్మాయిలకు మాత్రం వీడు బయటకు వచ్చినాక నాకు ముద్దులకి బాగుంటదండి. రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారండి. నీ ముద్దుల పవర్ ఎక్కువ అయిపోయిందండి. పృథ్వీ, ఏంది పృథ్వీ ఆ క్వశ్చన్ వేసినావు నన్ను? నాకు 2 అమ్మాయిలు కావాలి ప్రేమ అని అంటున్నావా? అయ్య బాబోయ్, ఏం బాబు కక్కుర్తి పడకో. రామచిలకతో ఉంటే రామచిలకతో లవ్ చేస్తే రాముడు అయిపోతావు. అదే చిల్లకలతో ఉంటే కనుక కృష్ణులా బయటికి వెళ్ళిపోతావు. జాగ్రత్త బాబు. అయ్య బాబోయ్ అయ్య బాబోయ్. ఈ రకంగా మన జ్యోతిష్యుడు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా చెప్పినాడండి. నమస్కారం అండి. నా జ్యోతిష్ బాగా నచ్చినట్లయితే కనుక ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పచ్చకు పచ్చకు కాదు కాదు, డిచ్కు డిచ్కు డిచ్కు. థ్యాంక్ యూ.